అనే చెప్పొచ్చు. చాలా మంది కూడా ఇక్కడ చేరుకున్నారు. లావణ్యకు మద్దతుగా ఎవరు చేరుకునే పరిస్థితుల్లో ఏదైతే రాజ్ తరుణ్ పేరెంట్స్ కి మద్దతుగా ఒకవైపు శేఖర్ భాషతో ప్రీతితో పాటు ఉదయ్ కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజ్ తరుణ్ మాత్రం ప్రస్తుతం ఒకవైపు అతను మూవీలో ఉన్నాడు, షూటింగ్ లో ఉన్నాడు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉదయ్ ఇంకా ప్రీతి మాత్రం లావణ్య ఇంటి ముందు వద్ద అయితే ఉంది. ప్రస్తుతము ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. రైట్, ఒకసారి రాజ్ తరుణ్ ఫ్రెండ్ కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు, రవి అనే వ్యక్తి. ఏం చెప్తారు రవి? అంటే రాజ్ తరుణ్ ఇక్కడ లేరు, మీరు రాజ్ తరుణ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ మిత్రుడు, అది వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే రాజ్ తరుణ్ ఎందుకు ఇక్కడ రాలే? ఇంత గొడవ జరుగుతుంది, రచ్చరచ్చ జరుగుతుంది, ఎందుకు? ఆయన షూటింగ్ లో ఉన్నారు. బేసిక్గా ఆయనతో ప్రాబ్లం లేదు. రాజ్ తరుణ్ పేరెంట్స్, వాళ్ళకి 1000% హక్కు ఉంటుంది ఇంట్లోకి వెళ్ళడానికి. ఆమె ఎవరు ఆపడానికి? ఆమెదా ఇల్లు, ఆమెకి ఏమైనా రాసిచ్చిండా చూపిమనండి. వాళ్ళని వెళ్ళడానికి ఆపుతుంటే ఏం చేస్తున్నారు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? బయట కూర్చోబెట్టడం ఏంటి? లోపలికి వెళ్ళండి. అంటే ఎందుకు రాజ్ తరుణ్ ఎందుకు రాలేకపోయాడు? ఏంటి? రాజ్ తరుణ్ షూటింగ్ లో ఉన్నారు. మరి షూటింగ్ లో ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎందుకు ఈ సేఫ్టీ లేకుండా ఈ స్టెప్ ఎందుకు వేశారు? ఇప్పుడు మీ ఇంటికి మీరు వెళ్ళడానికి మీకు సేఫ్టీ అవసరమా? కానీ ఇక్కడనే కూర్చున్నారు కదా, గత 5 గంటల నుంచి ఇక్కడనే కూర్చున్నారు. మరి లోపలికి వెళ్తారా ఏంటి పరిస్థితి? పంపించట్లేదు. సో మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. సో వాట్స్ ద ప్రాబ్లం? మన ఇంటికి మనం వెళ్ళడానికి ఇంట్లో మీ ఫాదర్ కి మదర్ కి అందరికి చెప్పొస్తారా? మీ ఇంటికి మీరు వెళ్తారు. సో ఆన్ ద సేమ్ వే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, అంకుల్ కి కాల్ బాలేదు. పెట్రిషియా ప్రెసెంట్ లావణ్య అలాగే రాజ్ తరుణ్ ఇష్యూకి సంబంధించి మరి ముఖ్యంగా రాజ్ తరుణ్ పేరెంట్స్ లావణ్య ఇంటికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ అది రాజ్ తరుణ్ ఇల్లు అంటూ వాళ్ళు చెప్తున్నారు, కాదు లావణ్య రాజ్ తరుణ్ ఇల్లు అంటూ కూడా లావణ్య ఫాదర్ చెప్తున్న నేపథ్యం. ప్రస్తుతం మా ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రిషియా లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. నేరుగా పెట్రిషియా దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మరి కాసేపట్లో అక్కడైతే మాత్రం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మా ప్రతినిధి పెట్రిషియా ఆ లైవ్ అప్డేట్స్ ని ట్రాక్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. రైట్, మా ప్రతినిధి పెట్రిషియా లైవ్ లో కనెక్ట్ అయ్యారు. రాజ్ తరుణ్ ఫాదర్ అక్కడి నుంచి మూవ్ అవుతున్నారు. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా, ఏం జరుగుతుంది? ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం జరుగుతుందా పేరెంట్స్ ఇద్దరు కూడా? ఎస్ సచిన్, ప్రస్తుతము రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ తరుణ్ ఫ్రెండ్ రవి అనే వ్యక్తి కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ప్రీతి, ఉదయ్ వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. అక్కడ కొంతమంది వర్క్ చేసే వాళ్ళు కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ, కేర్ టేకర్స్ ఎవరైతే వీళ్ళకు ఉన్నారో వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఆ ఇంటి లోపలికి అయితే వెళ్తున్నారు. లావణ్య మరి అలౌ చేస్తుందా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉందనే చెప్పొచ్చు. వాళ్ళు మాత్రం గత 5 గంటల వరకు కూడా లోపలనే కూర్చున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే కూడా 5 అవర్స్ క్రితం కూడా వాళ్ళు ఇక్కడనే రోడ్డు మీద కూర్చొని ఎండలో కూర్చొని ఇప్పటి వరకు లోపలికి రానివ్వాలంటూ కూడా మాట్లాడారు. ప్రస్తుతం వాళ్ళైతే లోపలికి అయితే వెళ్తున్నారు. వాళ్ళ తండ్రికి బాలేని పొజిషన్లో అయితే ఉన్నాడు. ఒకసారి మన విజువల్స్ లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. కాలు బాలేని పరిస్థితుల్లో అయితే వాళ్ళ తండ్రి అయితే ప్రస్తుతం అయితే ఉన్నాడు. అతను కాలు బాలేదు. మరోవైపు లోపలికి అయితే వెళ్తున్నారు. మరోవైపు ఒక లావణ్య, లోపలికి రానిస్తాను. మీరు ఇప్పుడు లోపలికి రానివ్వట్లేదా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కదండి. పోలీస్ స్టేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి పోలీస్ స్టేషన్, నా పైన దాడి జరిగిన దానికి పోలీస్ స్టేషన్ నా పైన దాడి జరిగింది, లావణ్య పైకి దాడి జరగలేదు అని పోలీసులను చెప్పమనండి, నేను రానిస్తాను. ఆ వృద్ధులని బయట అలానే కూర్చోబెడతారా ఏంటి? వృద్ధుల్ని మన పోలీస్ స్టేషన్ కి వెళ్దామండి. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. పోలీసులు చెప్పిన తర్వాత ఆగండి 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 బ్రో, ఆగు 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 రానిచ్చే ప్రయత్నం అయితే ఆగు. సారీ, లావణ్యకి ఇంకా లావణ్య లోపలికి రానివ్వట్లేదు. క్లియర్ గా కూడా తెలియదు, అది నాకు సంబంధం లేదు. చెప్పే బట్టి చూసుకుంటే కూడా లోపలికి ఖచ్చితంగా వెళ్తాము. ఇల్లు అంతా కూడా రాజ్ తరుణ్ కి సంబంధించి ఇల్లు చెప్పిన మాటేనండి. ల్యాండ్ ఆర్డర్ ప్రకారం పోదాం, ల్యాండ్ ఆర్డర్ ప్రకారం పోదాము. ఇది దౌర్జన్యం చేసి 15 మంది గుండాలు తీసుకొచ్చి ఇట్లా చేసి అది అర్థమైంది. పోలీస్ సార్ ప్లీజ్, పోలీస్ సార్ ప్లీజ్, స్టేషన్ లో మాట్లాడదాము, స్టేషన్ లో మాట్లాడదాము. నువ్వు సైలెంట్ 5 సంవత్సరాలు ఉన్నా నేను 5 సంవత్సరాలు లేకుండానే నీ బిగ్ అంతా మాట్లాడిందా మీడియాలోకి వచ్చి నా గురించి నా మొగుడు గురించి లేకుండానే, సంబంధం లేకుండానే మాట్లాడిందా? అంటే ప్రీతి చెప్పే బట్టి కూడా ఉదయ్ ప్రీతులు భార్య
భార్యాభర్తలు అంటే ప్రీతి పెళ్లి చేసుకుంది, ఒకవైపు నా గురించి తప్పుగా మాట్లాడారు, ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్ళాలి అంటూ కూడా తనని చెప్పాను. ఒక్కసారి చూడొచ్చు లావణ్య